వైసీపీకి రిజైన్ చేసి సైలెంట్గా ఉన్న ఆ మాజీ ఉప ముఖ్యమంత్రి మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి రాబోతున్నారా? టీడీపీ లేదా జనసేనలో జాయిన్ అయ్యే ప్లాన్లో ఉన్నారా? 25 ఏళ్లుగా తెలుగుదేశం అధినేతను టార్గెట్ చేసిన ఆయన్ను సైకిల్ ఎక్కించుకోవద్దని కేడర్ కోరుతోందా? ఆ మాజీ ఉప ముఖ్యమంత్రి చేరితే సైకిల్ పార్టీలో వర్గపోరు తప్పదా? ఇంతకీ ఎవరా నేత? ఏంటి ఆయన యాక్షన్ ప్లాన్? ఫర్ మోర్ డీటెయిల్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పాలిటిక్స్ లో పెద్దగా పరిచయం అవసరం లేని నేత. వైసీపీకి రాజీనామా చేసిన ఈయన తెలుగుదేశం లేదా జనసేనలో జాయిన్ కావచ్చనే టాక్ నడుస్తోంది. అధికారం ఎటు ఉంటే అటు మొగ్గటం ఈ నేత నైజం. 2004 నుంచి 3 సార్లు ఏలూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఓసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి చంటి చేతిలో ఓడిపోయారు. 2004, 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన నాని వైఎస్ఆర్ మృతి తర్వాత జగన్ వెంట నడిచి వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జగన్ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి హోదాలో వైద్యారోగ్య శాఖ బాధ్యతలతో పాటు పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని నిర్వహించారు. కానీ 2020 కరోనా సమయంలో మంత్రిగా సరిగా పనిచేయలేకపోయారన్న అపప్రదను మూటగట్టుకున్నారు. దీంతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పక్కన పెట్టారు. జగన్ కు అత్యంత విధేయుడైన నానిని కేబినెట్ నుంచి తొలగించడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాల పట్ల అంటిముట్టనట్టుగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీని అస్సలు పట్టించుకోలేదు. అనంతర పరిణామాల్లో ముందుగా పార్టీ పదవులకు, ఆ తర్వాత వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. అంతవరకు బాగానే ఉన్నా ఇటీవల జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నా ఈయన అనుచరులు మాత్రం కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. మా సార్ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు, హేలాపురి పాలిటిక్స్ లో చక్రం తిప్పుతారంటూ ప్రచారం మొదలుపెట్టారు. అంతేకాదు టీడీపీలో చేరబోతున్నారని చెబుతున్నారు. కొందరైతే జనసేనలో జాయిన్ అవుతారని ప్రచారం చేస్తున్నారు. ఇది కాస్త అటు టీడీపీ ఇటు జనసేనలో కలకలం సృష్టించింది. జనసేన పరిస్థితి ఎలా ఉన్నా టీడీపీ నేతలను మాత్రం ఒకంత కలవరానికి గురిచేసింది. ఎందుకంటే 25 ఏళ్ల నుంచి ఆళ్ల నాని టీడీపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తూ వచ్చారు. కాంగ్రెస్, వైసీపీలు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టార్గెట్ గా విమర్శలు చేశారు. అటువంటి నేతను తమ పార్టీలో ఎలా చేర్చుకుంటారన్నది తెలుగు తమ్ముళ్ల వాదన. రాజకీయాల్లో పార్టీలు మారటం సహజం. పవర్ పాలిటిక్స్ లో ఇదే భాగం. అధికారంలో ఉన్న పార్టీలోకి జంప్ అవ్వాలని చూస్తారు. కానీ నానిని ఎలా చేర్చుకుంటారని టీడీపీ నాయకులు క్వశ్చన్ చేస్తున్నారు. అదే సమయంలో కొందరు సైకిల్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నానిని టీడీపీలో చేర్చుకుంటే ఏలూరులో తెలుగుదేశం 2 గ్రూపులు అవుతుందనే వాదాన్ని లేవనెత్తుతున్నారు. ఇప్పటి వరకు పార్టీలో వర్గాలు లేవు. ఆళ్ల నాని జాయిన్ అయితే మాత్రం మరో అనధికార కేంద్రంగా తయారవుతుందనే వారు లేకపోలేదు. ఇప్పటికే ఆళ్ల నాని అనుచరులుగా ఉన్న వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి ఉంటున్నారు. ఈ మాజీ ఉప ముఖ్యమంత్రి సైకిల్ ఎక్కితే మాత్రం వారంతా మళ్లీ ఆళ్ల నాని పంచన చేరే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి డమ్మీగా మారి ఆళ్ల నాని వర్గం చక్రం తిప్పే అవకాశం ఉంటుందని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆళ్ల నానిని టీడీపీలోకి రానివ్వకపోవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రచారంపై మాజీ ఉప ముఖ్యమంత్రి మాత్రం ఇంకా పెదవి విప్పలేదు. పొలిటికల్ గా ఏది చేసినా ఈయన ఆపరేషన్ చాలా సైలెంట్ గా ఉంటుంది. ఎవరికీ తెలియకుండా పని కానిచ్చేస్తారు. దీంతో అందరిలోనూ ఆతృత నెలకొంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.